హలో అండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు జోష్న వాళ్ళ కంపెనీలో బోర్డ్ మెంబర్స్తో మాట్లాడుతూ, మన కంపెనీని నష్టాల్లో నుండి సేవ్ చేయడానికి యాజ్ ఏ సీఈఓగా నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. అదేంటంటే అని అనేసరికి వాళ్ళ కంపెనీలో ఒక పార్ట్నర్ అయిన అతను, సీఈఓ గారు సారీ ఫర్ ద ఇంటరప్షన్, మీరేం డెసిషన్ తీసుకున్నారో మాకు తెలియదు, మేము ఒక డెసిషన్ తీసుకున్నాం అని అంటాడు. అప్పుడు జోష్న, నా ప్రపోజల్ వినాలి కదా అని అంటది. అప్పుడు అతను, ఇన్ని రోజులుగా వింటూనే ఉన్నాం మేడం, ఇప్పుడు కాగితాల మీద నష్టాలను చూస్తున్నాం. ఈ ఫ్యామిలీలో మీ కంపెనీకి 50% షేర్స్ ఉంటే మిగిలినవి మావి. మేము ఇంకా మీతోనే ఉండి ఈ బిజినెస్ని కంటిన్యూ చేయాలనుకోవట్లేదు అని అనేసరికి జోష్న, ఏం చేస్తారు అని అంటది. షేర్స్ని అమ్మేస్తాం అని అతను అంటాడు. జోష్న వాళ్ళ నాన్న ఇంకా వాళ్ళ తాత షాక్ అవుతారు. జోష్న వాళ్ళ నాన్న, ఎవరికి అమ్ముతున్నారు అని అంటే, ఆ పర్సన్ని మేము ఇక్కడికి పిలిచాం, ఇక్కడికి వస్తున్నారు అని అంటాడు. ఆ పర్సన్ ఎవరో కాదు, వైరా కార్ దిగి వస్తాడు. వస్తూ కార్తిక్ని చూస్తారు. అప్పుడు వైరా వాళ్ళ పిఏ, ఏంటి బాసు ఇలా వచ్చావు అని అంటాడు కార్తిక్ని. వైరా కార్తిక్ వైపు చూస్తాడు వెనక తిరిగి. కార్తిక్ వైరాని చూసి గుర్తుపడతాడు, కానీ వైరా కార్తిక్ని గుర్తుపట్టాడు. ఎవరతను అని అంటాడు. పాటలో వాళ్ళతో చూసినట్టున్నాను అని అనేసరికి వైరా పిఏ, శివనారాయణ మనవడు, మరి డ్రైవర్ సార్ అని అంటాడు. అప్పుడు వైరా నవ్వుతూ, డ్రైవర్నా, శివనారాయణ పక్కన కూర్చోబెట్టుకుంది, వాళ్ళని కూడా ఈ పొజిషన్కే తీసుకొద్దాం కాదా అని పిఏతో అంటే, ఓకే సార్ అని ఇద్దరు లోపలికి వెళ్తారు. వీడు మామయ్య ఎనిమి కదా అని వాళ్ళ మామయ్య అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటాడు కార్తిక్. లోపల ఏదో జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాడు. వైరా లోపలికి ఎంట్రీ ఇస్తాడు. జోష్న వాళ్ళ నాన్న, మీ షేర్స్ ఎవరికి అమ్ముతున్నారు అని మళ్ళీ అడుగుతాడు. అక్కడికి వైరా వచ్చి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అని అంటాడు. ఆ బోర్డ్ మెంబర్స్, టేక్ యువర్ సీట్ సార్ అని వైరాతో చెప్తారు. అందరూ కూర్చుంటారు. వాళ్ళని చూసి జోష్న వాళ్ళ తాతగారు నాన్నగారు షాక్ అవుతూ ఉంటారు. జోష్న, మా కంపెనీ షేర్స్ కొంటుంది మీరా అని వైరాని అడుగుతుంది. అప్పుడు వైరా, ఎస్, మీ కంపెనీలో వీళ్ళ పేరు మీద ఉన్న 50% షేర్స్ నేనే కొంటున్నాను అని అంటాడు. అప్పుడు జోష్న వాళ్ళ నాన్న, ఆ బోర్డ్ మెంబర్స్లో ఒకటైన అతన్ని, భర్ని, నువ్వు తప్పు చేస్తున్నావు అని అంటాడు. అప్పుడు అతను, దశరథ, నువ్వు నీ కూతుర్ని ఈ కంపెనీకి సీఈఓని చేసావు, మేమేమైనా ఎదురు చెప్పామా? ఇప్పుడు నష్టం చూపించారు, ఇప్పుడు కూడా ఎదురు చెప్పలేదు. మీ కంపెనీలో మేము ఉండకూడదు అనుకుంటున్నాం, అందుకే మా షేర్స్ని వైరా గారికి అమ్మేస్తున్నాం అని అనేసరికి జోష్న వాళ్ళ తాత, దీన్నే ద్రోహం అంటారు అని అంటాడు. వెంటనే వైరా, నేనైతే బిజినెస్ అంటాను అని అంటాడు. అలా అనేసరికి జోష్న వాళ్ళ నాన్న, నువ్వు ఎందుకు కొనాలనుకుంటున్నావో నాకు తెలియదా అని అనేసరికి వైరా, ఓటమి నా తలుపు తట్టి తట్టి విసిగిపోయింది దశరథ, అందుకే ఈసారి దాన్ని నీకు పరిచయం చేద్దానని తీసుకొచ్చాను అని అంటాడు. ఎవరికి ఎనిమిది పరిచయం చేశారో, ఎవరి చేతిలో ఎవరు ఓడిపోయారో అందరికీ తెలిసిందే అని జోష్న అంటది. వెంటనే వైరా, ఈసారి ఇంకా చాలా ఎక్కువ మందికి తెలుస్తుంది సీఈఓ గారు అని అంటాడు. అప్పుడు జోష్న, మేము ఎవరికి భయపడం, కొనుక్కుంటే కొనుక్కోండి అని అంటది. జోష్న వాళ్ళ తాతగారు సీరియస్గా జోష్న చూస్తూ ఉంటారు. వెంటనే జోష్న, 50% షేర్స్ మావి అని అనగానే వాళ్ళ తాత, జోష్న అని అంటాడు. అప్పుడు జోష్న, మనం ఎవరికి భయపడాలి తాత అని అంటూ ఉంటే, ఇటు కార్తిక్ దగ్గరికి ఇందాక మాట్లాడిన అతను అక్కడ నుండి వచ్చి, కంపెనీ వేరే వాళ్ళ చేతిలో వెళ్ళిపోతుంది సార్ అని కార్తిక్తో అంటాడు. అప్పుడు కార్తిక్, ఒక్క నిమిషం అని చెప్పి కార్లో నుండి ఒక స్లిప్ తీసి దాని మీద ఏదో రాసి, ఈ స్లిప్ తీసుకెళ్లి తాతకివ్వు అని అంటాడు. ఓకే సార్ అని అతను వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇక్కడ జోష్న వల్ల నాన్న, మన కంపెనీలోకి అతనికి వచ్చే రైట్ లేదు, ముందు అది నువ్వు తెలుసుకో జోష్న అని అంటాడు. అప్పుడు జోష్న షేర్స్ కొంటే పార్ట్నర్ అవుతాడు అని అనగానే వైరా, ఎస్, ఇప్పటి నుండి నేను నీ పార్ట్నర్ అవుతాను అని అంటాడు. అప్పుడు జోష్న, ఎలా తట్టుకొని నిలబెడతారో నేను చూస్తాను అని అంటే వైరా నవ్వుకుంటాడు. ఇక్కడ జోష్న వాళ్ళ తాతకి అతను స్లిప్ తీసుకొచ్చి ఇస్తాడు. అది చూసి వాళ్ళ తాత, కార్తిక్ని రమ్మను అని అంటాడు. వెంటనే జోష్న, తాత, కార్తిక్ ఇక్కడ ఎందుకు అని అంటది. బావ ఇక్కడ ఎందుకు అని అంటది. అని అనేసరికి, నేను చైర్మన్ని, ఎవరిని పిలవాలో ఎవరిని వదులుకోవాలో నాకు బాగా తెలుసు అని జోష్న వాళ్ళ తాత అంటాడు. అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇటు దీపాని పిలుస్తాడు. దీప వంట చేస్తూ, పులుపు ఎక్కువగా ఉంది, కాయ అందరు తింటారో లేదో అని మామిడికాయని కొరికి చూస్తుంది. చాలా పుల్లగా ఉన్నట్టు ఫేస్ పెడుతుంది. చాలా పుల్లగా ఉంది అని నోట్లో నుండి తీసేస్తుంది. అక్కడ పారు వచ్చి, పుల్లాస మామిడికాయ పుల్లగా ఉండగా తీయగా ఉంటుందా అని అంటది. అప్పుడు దీప, అది తెలుసండి, ఎంత పుల్లగా ఉందో చూస్తున్నాను అని దీప అంటే, పారు, అంతేనా ఇంకేమైనా అని అంటది. అప్పుడు దీప, ఇంకేదైనా అంటే అని అనేసరికి, ముఖం చూస్తే కళగా ఉంది, నువ్వు చూస్తేనేమో పులుపు తింటున్నావు, అంటే నా ఉద్దేశం అని మెల్లగా, నువ్వేమైనా నెల తప్పవేమో అని అంటది. వెంటనే దీప, నేను నెల తప్పలేదు, సంవత్సరమో తప్పలేదు అంటది. అప్పుడు పారు, ఏమో తప్పుతావేమో, నీ కూతురి బర్త్డే ఫంక్షన్లో నా మనవరాలన్న మాటని సీరియస్గా తీసుకొని నీకు కార్తిక్కి ఒక పాపో బాబో అని అంటా ఉంటే అక్కడికి సుమిత్ర వచ్చే, అత్తయ్య గారు, ఎదుటి వాళ్ళ పర్సనల్ విషయాలు మీకెందుకు అని అంటది. అప్పుడు పారు, ఎదుటి వాళ్ళ అంటే పక్కింటి వాళ్ళ ఎదురింటి వాళ్ళ, మన ఇంటి పని మనిషే కదా, మన ఇంటి పని మనిషి యోగక్షేమాలు తెలుసుకోవడం యజమానిగా మన బాధ్యత అని అంటా ఉంటే, తనేం అనాథ కాదు, మీరు యోగక్షేమాలు తెలుసుకోవడానికి కంటికి రెప్పలా చూసుకునే భర్త ఉన్నాడు, పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే అత్తగారు ఉన్నారు, ఆట పడకుండా చూసుకోవడానికి మేనత్తుంది,
అని అంటది. అప్పుడు పారు, ఉన్నారులే సుమిత్ర, నేనేమన్నా కాదన్నానా? ఏదో పెద్దదాన్ని ఒక మాట అడగాలనిపించింది. ఒకవేళ దీప నెల తప్పడం నిజమై ఉంటే మనం కూడా సెలబ్రేట్ చేస్తాం కదా అని నవ్వుతూ అంటది. వెంటనే సుమిత్ర, అవన్నీ చేయడానికి వేరే ఉన్నారు అత్తయ్య గారు, అంత విషయాలు పరాయి వాళ్ళతో పంచుకోరు, అడగడం మన తప్పు అని అనేసరికి పారు, ఈ రోజు మాటలు లేవని మనుషులు దూరంగా ఉన్నారని పరాయి వాళ్ళు అంటున్నావు, కానీ దీప నీ ఆడపడుచుకోవడాలు కాదా? దీప నీ మేనల్లుడి భార్య కాదా? ఆ వరుసలో చూస్తే దీప నీ కూతురు వరుసే. ఏమో రేపంతా ఒకటైపోయి ఒకే ఇంట్లో ఉంటారేమో. దీప శ్రీమంతం నీ చేతుల మీదుగా ఇంట్లోనే అంగరంగ వైభవంగా జరుగుతుందేమో. 100 మంది పేరంటాలను పిలిచి పట్టు చీరలు, విందు భోజనాలు, బంగారు నగలు పెడతావేమో అనేసరికి దీప లోపల సంతోషిస్తూ ఉంటది. పారు, ఈ రోజు కోపాలు ఈ రోజులా ఉండిపోతాయి సుమిత్ర నీ అంటా ఉంటే దీప లోపల పారిజాతం గారు ఏ ఉద్దేశంతో ఆ మాటలు అన్నా వినడానికి చాలా బాగున్నాయి. అమ్మ కూడా ఏం మాట్లాడుతలేదు, అలా అందరూ ఒకటైపోయి ఒక కుటుంబంలో ఉండాలనే కదా నా కోరిక అని లోపల అనుకుంటూ ఉంటది దీప. వెంటనే పారు, ఏ సుమిత్ర ఏంటి, ఏం మాట్లాడవేంటి అని అంటది. అప్పుడు సుమిత్ర, కొన్ని ఆనందాలు మాటల్లోనే దొరుకుతాయి అత్తయ్య గారు, అవి నిజమవ్వాలంటే ఒక జీవితం సరిపోదు. ఇవాళ బాగుంటే రేపు ఇంకా బాగుంటదని ఆశపడొచ్చు. ఈ రోజు అనేది గడవడానికి కష్టంగా ఉంటే రేపు అనేది ఆలోచించడానికి భయంగా ఉంటుంది. వేటి మీద ఎక్కువ ఆశలు పెంచుకోకూడదని నేను ఒక నిజాన్ని తెలుసుకున్నాను. మీరన్నవి జరిగితే నేను ఆపను, అలాగని జరగకూడదని కోరుకోను. మీరైతే ఎవరి వ్యక్తిగతాల్లోకి వెళ్ళకండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వెంటనే పారు, నేనెవరి వ్యక్తిగతాల్లోకి వెళ్ళనమ్మా అని అనేసి, ఏం దీపా ఇంతకీ నేను అన్నది నిజమేనా అని నవ్వుకుంటూ, కళ్ళు కూడా కలగానే ఉన్నాయి, తిను మామిడికాయలు, చింతకాయలు, నిమ్మకాయలు, నారింజకాయలు తిను అని నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వెళ్తూ అన్నీ తిను అనుకొని కార్తిక్ గాడు ఇక్కడెక్కడా లేడు కదా అని అటు ఇటు చూసి, అమ్మయ్య లేడులే, వాడు అసలు ఆఫీస్లో ఏం జరుగుతుందో ఏం చేస్తుందో తెలుసుకోవాలి అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వెంటనే దీప, ఈ పారిజాతం గారికి ఎవరినో ఒకరిని కదపకపోతే ఊసిపోదనుకుంటా అని అనుకుంటది. ఇటేమో కార్తిక్ని ఆ పిఏ గారు తీసుకెళ్తారు లోపలికి. కార్తిక్ లోపలికి వెళ్ళి అందరి ముందు నిలబడతాడు. అప్పుడు వైరా, మీరు మీ డ్రైవర్ని లోపలికి పిలిచి ఇక్కడికి జరుగుతుందంతా చెప్పడానికి అవసరం ఏముంది అని అనేసరికి దశరథ, కార్తీక్ మా అని అనబోతాడు. అప్పుడు జోష్న వాళ్ళ తాతయ్య, దశరథ నువ్వు ఆగు అనగానే దశరథ కామ్ అయిపోతాడు. అప్పుడు వైరా, మీరు ఇప్పటికీ మీ కొడుకుని బాగానే కంట్రోల్ చేస్తున్నారే అని అంటాడు. సర్లే, కమింగ్ టు ద పాయింట్, డ్రైవర్ని మీరు చాయ్ సమోసా తీసుకురా అని చెప్పే బదులు సారీ చెప్పడానికి పిలిచారా అని అంటాడు. అప్పుడు వాళ్ళందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. వైరా, బాబు డ్రైవర్ చాయ్తో పాటు బిస్కెట్స్ కూడా తీసుకురా అని అంటాడు. అప్పుడు కార్తీక్, బిస్కెట్స్ ఏంటి, బన్ను కూడా తీసుకొస్తాను, చాయ్లో ముంచుకొని హాయిగా తినొచ్చు, కాకపోతే దానికంటే ముందు మా బోర్డు మెంబర్స్తో కాస్త మాట్లాడాలి అని అంటాడు. అప్పుడు వైరా, డ్రైవర్వి నువ్వు బోర్డు మెంబర్లా మాట్లాడతావు ఏంటి అని అనగానే జోష్న వాళ్ళ తాత, కార్తీక్ ఇప్పుడు ఆ కంపెనీకి మాజీ CEO అని అనగానే వైరా షాక్ అవుతాడు. డ్రైవర్కి CEO పోస్ట్ ఇచ్చారా లేదా CEOకే డ్రైవర్ పోస్ట్ ఇచ్చారా అని నవ్వుకుంటూ వాళ్ళ పియతో, ఏ మురళి విన్నావా, ఈ డ్రైవర్ ఒకప్పటి CEO అంట అని అనగానే అతను నవ్వుతాడు. వెంటనే జోష్న వాళ్ళ తాత, అంతేకాదు వాడిప్పుడు నా కూతురి కొడుకు అని అనగానే కార్తీక్ మీ మనవడా అని వైరా అంటాడు. అప్పుడు దశరథ, ఎస్ కార్తీక్ నా మేనల్లుడు, మరి డ్రైవర్ అని చూపించగానే కార్తీక్, అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం సార్, ముందు బర్నీ గారితో మాట్లాడాలి అని, ఏ బర్నీ గారు అని అనేసరికి చెప్పండి సార్ అని కార్తీక్తో అంటాడు. అప్పుడు కార్తీక్, కొన్ని సంవత్సరాల క్రితం అమీర్పేటలో ఒక చిన్న కాకా హోటల్ ఉండేది. అక్కడికి ఓ పెద్ద మనిషి వచ్చి అనుకోకుండా టిఫిన్ చేయాల్సి వచ్చి దీన్ని ఆ చిన్న కాకా హోటల్ యజమానిని పార్ట్నర్ని చేసుకున్నారు. ఈ కథ గుర్తుందా అని అంటాడు. వెంటనే అతను, అది నా కథే సార్ అని అంటాడు. అప్పుడు కార్తీక్, ఆ కాకా హోటల్ నీది, పార్ట్నర్షిప్ ఇచ్చి జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్లో ఒక అతన్ని చేసింది మా తాతగారు, అంటే ఈ హోదా ఈ స్థాయి మీకు ఎవరు ఇచ్చారు అని అడగంగానే అతను శివనారాయణ గారు సార్ అని అంటాడు. మీ ఇద్దరు కథ కూడా దాదాపు ఇలాంటిదే, మీకు అది గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటాను అని అనేసరికి వేరే అతను, అయితే ఇప్పుడు ఏమంటావు, మీ తాతగారు మాకు ఒక ఛాన్స్ ఇచ్చారు కాబట్టి మీ మరదలు కంపెనీని రోడ్డుకి ఈడుస్తున్నా మౌనంగా భరించి నష్టాలు తీసుకోమంటారా అని అంటా ఉంటే కార్తీక్, ఓకే మీరు చెప్పింది రైటే అని అంటాడు. జోష్న ఏమో బావా అని అంటే దశరథ, జోష్న బాగు అని అంటాడు. అని మాట్లాడినవి అసలు అనేసరికి కార్తీక్, మీకు నష్టం వస్తే మీరు కంపెనీ నుండి బయటకు వెళ్ళిపోవాలి, మన కంపెనీ రూల్స్ ప్రకారం మనం పెట్టుకున్న నియమ నిబంధనల ప్రకారం ముందు చైర్మన్ గారికి చెప్పాలి, చెప్పారా అని అడుగుతాడు. వాళ్ళేమో లేదు అని అంటారు. బోర్డు మెంబర్స్లో ఎవరు కొనను అంటేనే మీరు బయట వాళ్ళకి అమ్మాలి, నారాయణ గారు కొనను అన్నారా అని అంటే కార్తీక్, వాళ్ళేమో లేదు అని అన్నారు. అప్పుడు కార్తీక్, మీరు ఎవరికి అమ్ముతున్నారో ఆ మనిషి గురించి మీరు బోర్డుకి ముందే చెప్పాలి, అంతా ఓకే అనుకున్న తర్వాతే ఆ మనిషిని బోర్డు మీటింగ్కి పిలవాలి, ముందుగా చెప్పారా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు లేదు అని అంటారు. వెంటనే కార్తీక్, మీరు ముందుగా చెప్పకుండా శివనారాయణ గారు వినకుండా మీకు మీరే వాటిని అమ్మే ప్రయత్నం చేయడం ఇట్స్ ఎ క్రైమ్, మనం పెట్టుకున్న నియమ నిబంధనల ప్రకారం మీ మీద యాక్షన్ తీసుకోవచ్చు, ఆ విషయం తెలుసా అని వాళ్ళని అడిగితే వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు, ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ. వైరా కూడా షాక్ అయి చూస్తూ ఉంటాడు.
వెంటనే కార్తీక్, మీ మీద ఇలాంటి అభియోగాలు వస్తే రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ నుండి మిమ్మల్ని రిమూవ్ చేస్తారు. ఆ విషయం తెలుసా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు తెలుసు సార్. వెంటనే కార్తీక్, అప్పుడు మీరు ఎక్కడ బిజినెస్ చేయలేరు, కనీసం కాకా హోటల్ కూడా పెట్టుకోలేరు. ఈ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాలనుకుంటే మీరు ఈ షేర్ని ఎవరికైనా అమ్ముకోవచ్చు అని కార్తీక్ అంటాడు. వెంటనే వైరా, భయపెడుతున్నావా అని అంటాడు. ఇప్పుడు కార్తీక్, వాళ్ళు భయపడుతున్నారు అని అనేసరికి వైరా, భరణి మీ వెనక నేనున్నాను అని అంటాడు. అప్పుడు వాళ్ళు, మీరు ఆగండి సార్, కార్తీక్ సార్ చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది కదా, మేము కూడా నష్టాల్లో ఉన్నందుకే షేర్స్ ని అమ్మాలనుకున్నాం, ఊరికే ఎందుకు అమ్ముతాం? కార్తీక్ సార్ సీఈఓగా ఉన్నప్పుడు లాభాలు వచ్చేవి, హ్యాపీగా ఉండేది. ఇప్పుడు కార్తీక్ సార్ లేడు కదా అని అనేసరికి జోష్న వాళ్ళ తాత, లేడని ఎవరు చెప్పారు అని అంటా ఉంటే జోష్న, తాత అని అంటే, నువ్వు మాట్లాడుకు, అడిగిన దానికి సమాధానం చెప్పాల్సింది నేను అని అనేసరికి జోష్న, బావ మన కంపెనీలో అని అంటే, ఉన్నాడు, ఇక మీదట కూడా ఉంటాడు అని అంటాడు. అందరు షాక్ అవుతా ఉంటారు. జోష్న వాళ్ళ తాత కొన్ని కారణాల వల్ల దూరంగా ఉన్నాడు, కానీ మాతోనే ఉంటాడు, కావాలంటే మీరు ఎంప్లాయీస్ని అడగొచ్చు అని వాళ్ళతో అనేసరికి, కార్తీక్ సార్ ఉంటే మాకు ఏ ఇబ్బంది లేదు సార్ అని బోర్డు మెంబర్స్ అంటారు. జోష్న కోపంగా చూస్తూ ఉంటుంది. కార్తీక్, అంటే మీరు మీ షేర్స్ని అమ్మాలని అనుకోవట్లేదా అని అడుగుతాడు. లేదు సార్ అని వాళ్ళు అనేసరికి వైరా కోపంతో లేచి, భరణి అని అంటాడు. అప్పుడు వాళ్ళు, లేదు సార్, మీకు షేర్స్ అమ్మితే డబ్బులు వస్తాయి అనుకున్నాం కానీ కేసులు వస్తాయని మాకేం తెలుసు, రెస్టారెంట్ కాదు కదా, బయటకు పోయి ఒక చిన్న హోటల్ కూడా పెట్టుకోలేమనిపిస్తుంది అనేసరికి వైరా, అమ్ముతామని మాకు మాట ఇచ్చారు అని అంటాడు. అప్పుడు వాళ్ళు, మా మాటని మేము వెనక్కి తీసుకుంటున్నాం అంటారు. వెంటనే వైరా, భరణి అని కోపంగా అంటాడు. అప్పుడు కార్తీక్, హలో హలో మిస్టర్ అని చిటికేసుకుంటూ, ఎందుకు అరుస్తున్నారు, వాళ్ళు ఇస్తామంటే వచ్చారు, వాళ్ళు ఏమంటున్నారు కదా అప్పుండి అని అంటాడు. అప్పుడు వైరా, నేను నీతో మాట్లాడాలి అని అంటే, ఇక్కడ వద్దు అని కార్తీక్ అంటాడు. బయట వెయిట్ చేస్తూ ఉంటా అంటే సరే అంటాడు కార్తీక్. శివనారాయణ, దశరథ్ నవ్వుకుంటూ ఉంటారు. కార్తీక్, ఏం భరణి గారు ఏమంటారు, మీరు ముగ్గురు ఒక మాట చైర్మన్తో చెప్పేస్తే మనం మీకు బయలుదేరదాం అని అంటాడు. వెంటనే వాళ్ళలో భరణి, సార్, మా షేర్స్ని మేము ఎవరికి అమ్మాలనుకోవట్లేదు, మేము మీతోనే ఉంటాం అని అంటారు. కానీ నష్టాలను భరించలేము, ఇదివరకు ఎట్లా కంపెనీ లాభాలని చూడాలి, మీరు కార్తీక్ సార్ ఉంటారని మాట ఇచ్చారు, మాకు ఇంకేం భయం లేదు, ఉంటాం సార్ అని వాళ్ళు వెళ్ళిపోతారు. సరే వెళ్ళిరండి అని శివనారాయణ అంటాడు. వెంటనే జోష్న, అందరి ముందు నన్ను ఫూల్ని చేయడానికే కదా మీరు బావని లోపలికి రమ్మంది అని సీరియస్గా అంటూ ఉంటే వాళ్ళ నాన్న జోష్న అని అంటాడు. అప్పుడు జోష్న అంటే జోకర్లో వినిపిస్తుంది డాడీ, నవ్వుతున్నారు, మళ్ళీ తలెత్తుకోకుండా చేశారు అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వాళ్ళ నాన్న, జోష్న ఆగు అని అంటూ ఉంటే, దశరథ అని వెళ్ళనివ్వు అని శివనారాయణ అంటాడు. శివనారాయణ ఇంకా దశరథ ఇద్దరు లేచి, థ్యాంక్స్ రా అని అంటారు. నన్ను లోపలికి రాణించినందుకు నేనే థ్యాంక్స్ చెప్పాలి తాత అని కార్తీక్ అంటాడు. ఈయన వైరాగాన్ని మెడబెట్టుకుని బయటికి గంటగా కూర్చొని కబుర్లు చెప్తారేంటి మావయ్య అని అనేసరికి దశరథ, షేర్స్ వాడికి అమ్మేస్తానని భరణి అంటే భయమేసిందిరా, వాడు మన షేర్స్ ని ఎందుకు కొనాలనుకుంటున్నాడు, కొంటే ఏం చెప్తాడు నాకు తెలుసు, నీ వల్ల మళ్ళీ మేము నిలబడగలిగాం అని అంటూ ఉంటే శివనారాయణ, అవును, లీగల్ గా వాళ్ళ మీద కేసు పెట్టే రూల్స్ మన కంపెనీలో ఉన్నాయా అని కార్తీక్ని అడిగితే కార్తీక్ నవ్వుతూ, లేదు తాత అని అంటాడు. మరి ఎలా చెప్పావు అని వాళ్ళ తాత అడుగుతాడు. మరి ఎలా చెప్పావు అని అడిగేసరికి, లేదు తాత, వాళ్ళంతా నువ్విచ్చిన అవకాశంతోనే ఎదిగిన మొక్కలు, వైరా ఆశ చూపించాడు, అటువైపు తిరిగారు వాళ్ళు, నేను భయం చూపించాను, ఇటువైపు తిరిగారు, ఎదుటి వాళ్ళకి ఆలోచించే అవకాశం కూడా ఇవ్వకుండా మనం వాళ్ళకి ఫ్యూచర్ చూపించగలిగితే ప్రెసెంట్ మనం చెప్పిందే వింటారు, ఈ ట్రిక్స్ నీ దగ్గరే నేర్చుకున్నాను తాత అని అంటా ఉంటే శివనారాయణ గర్వంతో నవ్వుతా ఉంటాడు. బయట నా కోసం ఒకరు వెయిట్ చేస్తూ ఉంటారు, వెళ్ళి కలిసి వస్తా అని అంటాడు కార్తీక్. శివనారాయణ, దశరథ ఇక కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. దశరథ, వీడు మనల్ని కాపాడాడు నాన్న అని అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న, మనల్ని కాదురా, కంపెనీని కూడా కాపాడాడు అని అంటాడు. ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. కార్తీక్ బయటకు వచ్చి వైరాను కలుస్తాడు. అరే వెయిట్ చేయకుండా వెళ్ళిపోయి ఉంటావు అనుకున్నానే అని అంటాడు కార్తీక్. అప్పుడు వైరా, అవసరం నాది, ఎంతసేపు అయినా ఉంటాను అని అనేసరికి కార్తీక్, ఒక డ్రైవర్ కోసం నీలాంటి వాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం లేదేమో అని అనేసరికి వైరా, నేను అలాగే అనుకున్నాను, నువ్వేంటో సగం మీ తాత మాటల్లో వింటే మిగతా సగం మీ మేనేజర్ మాటల్లో విన్నాను అని అంటా ఉంటే వాళ్ళ పిఏ, మీరు సూపర్ అంటగా సార్ అని అంటాడు. వెంటనే వైరా, మురళి అని కోపంగా చూస్తాడు. అప్పుడు వాళ్ళ పిఏ, మీకంటే కాదులేండి సార్ అని అంటాడు. వెంటనే కార్తీక్, నాతో ఏం మాట్లాడాలి అని అడుగుతాడు. అప్పుడు వైరా, లైఫ్ అనేది ఒక గేమ్ లాంటిది, ఆట నువ్వెప్పుడు మొదలుపెట్టినా నేను ఎప్పుడూ మొదలుపెట్టాను అని అంటాడు. అప్పుడు కార్తీక్, ఆటలో గెలుపెప్పుడు ఎక్స్పీరియన్స్ ని బట్టి రాదు, అవతల వాడి సత్తాన్ని బట్టి వస్తుంది అని అంటాడు. అప్పుడు వైరా, నీ దూకుడు నాకు నచ్చింది అని అంటాడు. అప్పుడు కార్తీక్, మీరు నాకు నచ్చలేదు అని అంటాడు. నువ్వు ఈ కంపెనీకి దూరంగా ఉంటే మంచిది అని వైరా అంటే, మీరు కూడా ఇటు రాకుండా ఉంటే మంచిది అని కార్తీక్ అంటాడు. వెంటనే వైరా, నీతో నాకు వైరం లేదు, కానీ దశరథ్తో నేను తెలుసుకోవాల్సింది కొన్ని లెక్కలు ఉన్నాయి, నువ్వు అడ్డుపడకు అని అంటాడు. అక్కడితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది.